Welcome back. Now in this part of our lecture, we will see the procedural aspects and the safeguards under the POCSO Act which are intended for the benefit of the child. సో ఇప్పుడు మనం లెక్చర్లో నెక్స్ట్ చూడబోయేది పాక్సో యాక్ట్ కింద ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే విధానాలు ఉన్నాయో చైల్డ్ ఫ్రెండ్లీ. రెగ్యులర్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పాక్సో యాక్ట్ అనేది మన నేరస్తుల్ని శిక్షించడమే కాకుండా స్పెషల్ ప్రొవిజన్స్ చేయడం అనేది కూడా ఉంది. సో జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే కోర్ట్స్లో ఉంటుందో అటువంటి ప్రొసీజర్ మనం ఇక్కడ అప్లై చేయలేము. అప్లై చేయొచ్చు, జనరల్ క్రిమినల్ కోర్ట్స్ కూడా మన ఈ అఫెన్సెస్ని, ఇటువంటి నేరాలని మన పరిగణనలోకి తీసుకోగలుగుతాయి. కానీ ఇక్కడ విక్టిమ్ అనేది ఒక చైల్డ్ ఉన్నాడు కాబట్టి దాన్ని కొంచెం సెన్సిటివిటీతోని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్. సో నార్మల్ విట్నెస్ బాక్స్లో ఆర్ విట్నెస్ బోన్లోకి వెళ్ళి ఎవరైనా చెప్పగలుగుతారు నార్మల్ కోర్ట్స్లో. కానీ చిల్డ్రన్ ఇటువంటి అఫెన్స్ జరిగిందనేది సిగ్గుతో వాళ్ళు వాళ్ళకు ఉండే భయంతో ఎవరికి చెప్పరు. అటువంటి సిచ్యువేషన్లో తన పేరెంట్స్కి కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కూడా చెప్పచ్చు. అటువంటి తరుణంలో ఆ అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి కోర్టులో వచ్చి చెప్పేది అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎదురు వాళ్ళ భయం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలోనే జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో తను ఎలా రిపోర్ట్ చేస్తాడు, ఏమని చెప్పగలుగుతాడు? సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి కొడతారేమో, తిడతారేమో, ఆ భయంతోనే తను పలకడు. సో అటువంటి సిచ్యువేషన్ కాకుండా ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, మన చిల్డ్రన్కి ఏవైతే వర్తిస్తాయో అవి మనం చూద్దాం. చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ మనం ఆల్రెడీ చూసాం. చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అనేవి ఎలా ఉంటాయి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ అండర్ పాక్సో యాక్ట్ ఇన్ కెమెరా ట్రయల్స్ అనేవి ఉంటాయి. ఇన్ కెమెరా ట్రయల్స్, దట్ ఈస్ ప్రైవేట్ వితౌట్ రివీలింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ ది చైల్డ్. సో నార్మల్ కోర్ట్స్లో మనం అందరం చూసినట్లయితే, సినిమాలలో కూడా చూసినట్లయితే, చాలా ఫేమస్ మూవీస్ కూడా వచ్చాయి ఆ టాపిక్ మీద, రేప్ విక్టిమ్స్ అవన్నీ. పబ్లిక్లో కోర్టు ఉంటుంది, ఆ కోర్టులో ప్రశ్నలు వేస్తారు, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు, వాళ్ళు రిపీట్ చేస్తారు. ఇటువంటి సిచ్యువేషన్ అనేది మనకి కామన్ కోర్ట్స్లో ఉంటుంది. కామన్ క్రిమినల్ కోర్ట్స్లో ఇవి తప్పదు. ఎందుకంటే కోర్ట్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్, అది పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ న్యాయస్థానం కాబట్టి పబ్లిక్లోనే జరుగుతుంది, దానికి స్పెషల్ సేఫ్ గార్డ్స్ ఉండవు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాక్సో యాక్ట్కు వచ్చేటప్పుడు ఇన్ కెమెరా ట్రయల్స్ అనేవి ఉంటాయి. ఇన్ కెమెరా ట్రయల్స్ అంటే ఆ నేరంకి సంబంధించిన కంప్లైనెంట్, ఆ పిల్లోడు, ఆ అక్యూజ్డ్ ఎవరైతే చేశారో సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటరు, జడ్జు, ఆపోజిట్ అడ్వకేట్, వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు. అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో కంప్లైనెంట్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు అక్యూజ్డ్ కూడా ఉండడు. ఎవరి మీదైతే నేరము మోపబడిందో అటువంటి వ్యక్తి కూడా ఉండడు. సో అటువంటి సిచ్యువేషన్ ఇన్ కెమెరా, ఇవంతా కెమెరా రికార్డింగ్లో జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో యూజ్ చేయడం ఈజీ అవుతుంది స్టేట్మెంట్స్కి కాబట్టి. సో ఇన్ కెమెరా ట్రయల్స్, సో ప్రైవేట్, బయట వాళ్ళు జనరల్ పబ్లిక్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ అందరం మేము వచ్చి కూర్చుంటామంటే కుదరదు. సో ఇట్ ఈస్ ఇన్ కెమెరా, ప్రైవేట్, వితౌట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది పబ్లిక్. ఎందుకు? టు ప్రొటెక్ట్ ది చైల్డ్ ఐడెంటిటీ. ఇక్కడ టు ప్రొటెక్ట్ ది చైల్డ్ ఐడెంటిటీ, అబ్బాయి ఎవరు, ఒకవేళ చైల్డ్ ఐడెంటిటీ పబ్లిక్లో రివీల్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తన పేరేంటి, పేరెంట్స్ ఎవరు, మన ఏ స్కూల్లో చదువుతున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ ఐడెంటిటీ రివీల్ అవుతే చాలా మట్టుకు డేంజర్ ఉంటుంది ఆ అబ్బాయికి. మన అక్యూజ్డ్ ఎవరైతే నేరం మోపబడ్డాడో తన మనుషులు తనని అటాక్ కూడా చేయొచ్చు, దాడులు కూడా చేయొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్ కాకుండా ఫ్యూచర్ చైల్డ్కి చాలా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ ఒక సంఘటన వల్ల తన ఫ్యూచర్ స్పాయిల్ కావద్దని చైల్డ్ ఐడెంటిటీ అనేది ప్రొటెక్ట్ చేస్తారు. ఆ భాగంలోనే ఇన్ కెమెరా ట్రయల్స్ జరుగుతాయి. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ కెమెరా, నాట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, నాట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్. సో ఓన్లీ కోర్టు సంబంధించిన సిబ్బంది, మన కన్సర్న్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళే ఉంటారు. సో కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇన్ కెమెరా ట్రయల్స్ అనేవి ఉంటాయి. నార్మల్ క్రిమినల్ దాంట్లో మెజారిటీ ఆఫ్ ది ట్రయల్స్లో ఇన్ కెమెరా ఉండదు. సో ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో నార్మల్ క్రిమినల్ లాలో చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం చైల్డ్ ఫ్రెండ్లీ ఉండాల్సింది కాబట్టి ప్రతి ట్రయల్ అనేది ఇన్ కెమెరా
ప్రెజెన్స్ ఆఫ్ కెమెరా ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ది పబ్లికే చేస్తారు. నెక్స్ట్ స్పెషల్ కోర్ట్స్ అండ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. సో ఇక్కడ స్పెషల్ కోర్ట్స్ అనేవి ఉన్నాయి. జనరల్ కోర్ట్స్ మనకి ఇక్కడ పనికిరావు. సో ప్రతి ఏరియాలో స్పెషల్ కోర్ట్ ఏవైతే పాక్సో చట్టాల గురించి అఫెన్సెస్ చేయొచ్చో, ఎక్కడైతే కేసులు నడపబడతాయో అటువంటి కోర్ట్స్ అనేవి స్పెషల్ ప్రతి జిల్లాలో అనేది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎందుకంటే చైల్డ్ రిలేటెడ్ కాబట్టి మోర్ సెన్సిటివిటీతో తెలిసిన వాళ్ళు ఎవరైతే అవగాహన ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. స్పెషల్ కోర్ట్స్ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, స్పెషల్ కోర్ట్స్ మన నార్మల్ కోర్ట్ హాల్ లాగా కూడా ఉండదు. నార్మల్ కోర్ట్ హాల్లో జడ్జ్ ఉంటారు, బెంచ్ ఉంటుంది, అక్కడ వెనకాల కూర్చొని ఉంటుంది. సో ఇక్కడ అటువంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు. ఒక చిన్నపిల్లల నర్సరీ లాగా ఉంటుంది. సో మీరు మీ ఏరియాలో ఉన్న పాక్సో కోర్ట్స్కి ఒకవేళ కోర్ట్ హాల్ చూడడానికి మీకు అవకాశం దొరికితే మీరు వెళ్ళి చూడండి. అక్కడ గోడ మీద బొమ్మలు అవన్నీ వేసేసి ఒక ప్రీ స్కూల్ నర్సరీ స్కూల్ లానే ఉంటుంది. ఆల్ ఈజ్ ఇన్ఫార్మల్. అదే కాకుండా మనం చూసినట్లయితే పోలీస్ విల్ బీ ఇన్ ప్లెయిన్ క్లోత్స్. సో మఫ్టీలా అని అంటారు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ యూనిఫామ్లో ఉండరు. జడ్జెస్ కూడా చాలా మట్టుకి ఆ గౌన్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆ కోర్టు ఆ గౌన్స్ అటువంటివి ఏమీ వేసుకోరు. ఎందుకంటే ఇటువంటి గెటప్లో, అఫీషియల్ యూనిఫామ్ గెటప్లో అవన్నీ మన ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, చైల్డ్ విక్టిమ్ ఉన్నారో భయపడే అవకాశం ఉంటుంది. అటువంటి ఫార్మల్ సెట్టింగ్స్లో తను తీసుకెళ్తే మంచి విట్నెసెస్ కానివ్వండి, మంచి పార్టీసే కానివ్వండి, వాళ్ళు రెగ్యులర్ కోర్టు సిబ్బంది, కోర్టు అట్మాస్ఫియర్ చూసే భయపడతారు. సో వాళ్ళే స్టేట్మెంట్స్ తడబడినప్పుడు చిన్నపిల్లలది పరిస్థితి అసలు ప్రశ్నార్థకరం. మనకు తెలుసు చిన్నపిల్లలు బెదురుకుంటారు చాలా ఈజీ. సో జడ్జి కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరు యూనిఫామ్స్లో ఉండి వాళ్ళ గౌన్స్లో ఉంటే అక్కడ వాళ్ళు భయపడతారు. తనకి కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, చైల్డ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ బాధితుడు. అటువంటి బాధితుడిని ఇటువంటి సిచ్యువేషన్ తెచ్చి ఇంకా భయపడిస్తే తను నిజం చెప్పకపోవచ్చు. సో అటువంటిది సైకలాజికల్ ట్రామా అనేది వాళ్ళ బ్రెయిన్లో ఏర్పడుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ కానివ్వకుండా పోలీస్ ఇన్ ప్లెయిన్ క్లోత్స్. సో పోలీస్ వాళ్ళు కూడా మొత్తం కాకి యూనిఫామ్లో దాంట్లో ఉండరు, ప్లెయిన్ క్లోత్స్లో నార్మల్ సివిల్ డ్రెస్లో ఉంటారు. నెక్స్ట్ నో రిపీటెడ్ స్టేట్మెంట్స్. ఒకవేళ ఒక విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, బాధితుడు ఉన్నాడో స్టేట్మెంట్ ఇస్తే పదే అదే స్టేట్మెంట్ అడగడము, మళ్ళా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది ఉండదు. మ్యాజిస్ట్రేట్ గారు ఎవరైతే ఉంటారో కోర్టులో తను స్టేట్మెంట్ తీసుకుంటారు. పోలీసు కానీ మ్యాజిస్ట్రేట్ కానివ్వండి ఎవరైనా స్టేట్మెంట్ తీసుకుంటారు, అది చాలు. మరీ పిలిచి నువ్వు చేసావా లేదా, మనం ఈ మధ్యలో మూవీస్లో చూసాం, రేప్ విక్టిమ్ ఉంటే మళ్ళీ అభ్యంతరకరమైన క్వశ్చన్స్ అడుగుతారు, మరీ అడుగుతుంటారు, చేస్తుంటారు నిజాలు. అటువంటిది ఏమీ నార్మల్ కోర్ట్స్లో కూడా జరగదు. సో ఇటువంటిది పాక్సో కోర్ట్స్లో అయితే అసలుకే జరగదు. సో రిపీటెడ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బాధతోని, ఒక భయాన్ని అతిక్రమించి తను కోర్టు ముందు వచ్చి మాట్లాడడమే చాలా పెద్ద విషయం ఒక చిన్న పిల్లోడు. సో అటువంటి సిచ్యువేషన్లో పదే అడగడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ చేస్తుంది. సో దేర్ఫోర్ నో రిపీటెడ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ట్రస్టెడ్ అడల్ట్. సో ప్రెజెన్స్ ఆఫ్ ట్రస్టెడ్ అడల్ట్. సో ఇక్కడ తనకి ఎవరి మీద అయితే విశ్వాసం ఉంటుందో, కాన్ఫిడెన్స్ ఉంటుందో, అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో పేరెంట్స్ మీతోని కాన్ఫిడెన్స్ ఉండదు ఆ పిల్లోడికి, విక్టిమ్కి. సో ఆ పిల్లోడి తరఫున తన గ్రాండ్ పేరెంట్స్, నాయనమ్మనో, తాతయ్యనో, అమ్మమ్మనో ఎవరన్నా రావచ్చు, లేకపోతే వాళ్ళ బాబాయ్ కానివ్వండి, నియర్ రిలేటివ్స్. కాకపోతే కొన్ని కేసెస్లో ఏంటంటే ఇంటి పేరెంట్స్ కంటే ఎక్కువ స్కూల్ టీచర్ మీద నమ్మకం ఉంటుంది. సో అటువంటి కేసెస్లో స్కూల్ టీచర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్తోని ఉండొచ్చు ఆ ట్రయల్లో. సో ట్రస్టెడ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఫ్యామిలీలోనే ఒక ఫ్యామిలీ మెంబర్ అనేటోడు మీద నేరం అనేది మోపబడింది. సో అటువంటి క్యాండిడేట్ అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేయకపోతే స్కూల్ టీచర్ కానివ్వండి, ఎవరికైతే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి నమ్మకం ఉంటుందో ఆ అబ్బాయిని వాళ్ళని తీసుకొని కోర్టులో కావచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ అమౌంట్ టు చైల్డ్ ఫ్రెండ్లీ. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఆ పిల్లోడికి కానివ్వండి, పాపకి కానివ్వండి ఉండద్దు. కాబట్టి ఇటువంటి ప్రొసీజర్స్ ఇన్ కెమెరా, స్పెషల్ కోర్ట్స్, పోలీస్ ఇన్ ప్లెయిన్ యూనిఫామ్, నో రిపీటెడ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ట్రస్టెడ్ అడల్ట్. సో ఈ అన్ని ప్రొసీజర్స్తోని ఆ చిన్న పిల్లోడికి ఎవరైతే ఉన్నో, పాపకి కానివ్వండి, పిల్లోడికి కానివ్వండి, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. తన నిజం చెప్పగలుగుతాడు, తనకు జరిగిన అన్యాయం ఏదుందో కోర్టు సమక్షంలో పెట్టగలుగుతాడు. సో ఇటువంటివి దీంట్లో ఏమాత్రం తక్కువ ఉన్నా కానీ
there are chances that the child will change the statement or he will remain silent. సో ఏమన్నా కొంచెం తక్కువ ఉన్నా కానీ తను సైలెంట్ అయిపోతాడు కోర్టులో, ఏం మాట్లాడాడు. సో అటువంటి సిచ్యువేషన్లో నిజమైన నేరస్తుడిని మన చట్టము పరిధిలోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. సో దేర్ ఫోర్ యూ హ్యావ్ చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అండర్ దిస్ ఎనాక్ట్మెంట్. దెన్ యూ హ్యావ్ డ్యూటీస్ ఆఫ్ కీ స్టేక్ హోల్డర్స్. ఈ యాక్ట్ పరిధిలోకి వచ్చింది ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే మెయిన్ పోలీస్, డాక్టర్స్ అండ్ మీడియా. పోలీస్ ఎందుకంటే పోలీసే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తుంది, నేరస్తుణ్ణి చట్టం ముందు కోర్టు ముందు తీసుకొచ్చే బాధ్యత పోలీస్ సిబ్బందిదే కాబట్టి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డాక్టర్స్ ఏమంటే ఈ నేరాలలో ఏవైతే సెక్షువల్ హరాస్మెంట్ వదిలేసి వేరే నేరాలు ఏవైతే ఉన్నాయో, చైల్డ్ రేప్ కానివ్వండి, సెక్షువల్ అసాల్ట్ కానివ్వండి, మన లైంగిక దాడులు కానివ్వండి, టచ్ కానివ్వండి, ఇటువంటి సిచ్యువేషన్లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ. చైల్డ్ రేప్ అయితే కంపల్సరీ ఆ కేసులో. సో డాక్టర్స్ ఎవరైతే ఎగ్జామిన్ చేస్తారో విక్టిమ్ని, ఎవరైతే బాధితుడిని ఎగ్జామినేషన్ చేస్తారో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ అఫెన్సెస్. సో వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ గర్ల్ చైల్డ్ ఉంటే డాక్టర్ కూడా గర్ల్ చైల్డ్ ఉండాల్సి వస్తుంది. ఇన్ అదర్ కేసెస్ మేల్ డాక్టర్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ జరిగిందా లేదా, ఎటువంటి దాడి జరిగింది, ఇటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ఎగ్జామిన్ చేసే డాక్టర్స్కి ఉంటారు. కాబట్టి డాక్టర్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ స్టేక్ హోల్డర్స్, వాళ్ళకు కూడా భాగస్వామ్యం అనేది ఉంది. నెక్స్ట్ మీడియా అంటే ఇటువంటి అఫెన్స్ జరిగిందని మనం తెలుసు, వైరల్ అయిపోతాయి, వైరల్ పోస్ట్స్, హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ జరుగుతాయి. కానీ అట్ ద సేమ్ టైం మీడియా మీద కూడా సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఒక బాలుడు మీద, ఒక బాలిక మీద జరిగింది ఇటువంటి చర్యలు, ఎక్కడ జరిగింది అది మనం న్యూస్ పేపర్ రిపోర్టింగ్లో చూసినట్లయితే, మీడియా రిపోర్టింగ్ పలానా చోట్ల జరిగిందని ఉంటుంది. ఈ స్కూల్లో చదివారా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఆ పిల్లోడు పేరు కానివ్వండి, ఇవన్నీ రివీల్ చేయాల్సిన అవసరమే లేదు. చట్ట ప్రకారం వాళ్ళు చెయ్యొద్దు. ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ చేస్తే, ఇటువంటి డీటెయిల్స్ ఏమైనా పబ్లిక్ డొమైన్లో రివీల్ చేస్తే మీడియా సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకోబడును. సో మీడియా వాళ్ళు కూడా ఐడెంటిటీ ఎటువంటిది డిస్క్లోజ్ చేయరు. అందుకని మనం చూసినట్లయితే నిర్భయ, దామిని, సో ఇటువంటి పేర్లు ఎందుకు పెడతారంటే విక్టిమ్కి ఏదో ఒక పేరు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు, కానీ వాళ్ళ రియల్ నేమ్స్ వేరే. అది పబ్లిక్ డొమైన్లో అస్సలకే రివీల్ చేయొద్దు. రివీల్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి. సో పోలీస్ చైల్డ్ ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండాలి. మన నార్మల్ కేసెస్లో ఉన్నట్టు ఫార్మల్ అప్రోచ్ ఉండకుండా చైల్డ్ ఫ్రెండ్లీ అప్రోచ్. అంటే ఈ యాక్ట్ చెప్తుంది పోలీస్ వాళ్ళు కూడా ప్లెయిన్ యూనిఫామ్లోనే ఉండాలి ఎప్పుడైతే ఈ కండక్ట్ చేస్తారో ఎంక్వైరీ. సో దేర్ ఫోర్ పోలీస్కి అనేది భాగస్వామ్యం కాబట్టి ఇటువంటి సిస్టంలో చైల్డ్ ఫ్రెండ్లీ ఉండాలి. నెక్స్ట్ డాక్టర్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ చేస్తారో వాళ్ళు మీడియాలోకి వచ్చేసి మీడియా రిపోర్ట్ నేను ఇది అన్నా, నేను అది చెప్పి, వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ చేశారా అనే విషయం కూడా పబ్లిక్కి తెలపకూడదు. So that they are also under that particular thing, and they are also supposed to not reveal what kind of treatment is being given. ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అవి మీడియా వాళ్ళు ఎంత తాకిడి చేసినా, మన దూకుడు చూపించినా కానీ డాక్టర్స్ అసలు వాళ్ళు డాక్టర్స్ ఆ కేసు రిలేటెడ్ అనే విషయం కూడా పబ్లిక్లో చెప్పొద్దు. నెక్స్ట్ వన్ ఇస్ మీడియా. ఆల్రెడీ మనం చూసినట్లయితే మీడియాకి నాన్ డిస్క్లోజర్ అనేది ఉంటుంది. ఎటువంటి ఐడెంటిటీ ఇవ్వద్దు, ఎటువంటి తప్పుడు రిపోర్టింగ్ చేయొద్దు అటువంటి కేసులో. సో సెన్సిటివ్, ఎందుకంటే ఈ మ్యాటర్లో అప్పుడప్పుడు రిపోర్టింగ్ చేశాక ఒకవేళ నేరం రుజువు కాకపోతే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళ పేరైతే ఎటుకేలి మన పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది, వాళ్ళ పరువు ఎట్లన్నా పోతుంది మీడియాలో. సో దేర్ ఫర్ దట్ ఈస్ ది రీజన్ దీస్ 3 స్టేక్ హోల్డర్స్, ఈ 3 భాగస్వామ్యులు ఎవరెవరు, పోలీస్, డాక్టర్స్ అండ్ మీడియా, వాళ్ళకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. Now moving on with the next aspect, that is role of special courts. స్పెషల్ కోర్ట్స్ మనం చూసినట్లయితే ప్రతి జిల్లాలో కానివ్వండి పాక్సో అఫెన్సెస్ సంబంధించి స్పెషల్ కోర్ట్స్ అనేవి డెసిగ్నేట్ చేశారు. చాలా మటుకు జడ్జెస్ కూడా పాక్సో కోర్ట్స్లో లేడీస్నే వేస్తారు, ఎందుకంటే ఇక్కడ గర్ల్ విక్టిమ్స్ కూడా ఉంటాయి. చైల్డ్ అంటే ఎవరైనా కావచ్చు, కానీ జడ్జి నార్మల్లీ లేడీస్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మెటర్నల్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది, ఒక మదర్లీ ఫిగర్ లాగా ఉంటారు కాబట్టి వాళ్ళని చేస్తారు. ఎందుకంటే గర్ల్ విక్టిమ్స్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటారు పాక్సో కేసులో. సో ది రోల్ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ ఈజ్ టు ఎన్ష్యూర్ చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్.
సో టు ఎన్షూర్ చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే పిల్లలకి తగ్గట్టు ఆ అట్మాస్ఫియర్ ఉండాలి, నార్మల్ రెగ్యులర్ కోర్ట్స్ లాగా ఉండకూడదు. సో కాబట్టి ప్రీ స్కూల్ నర్సరీ లాగా మనం చూసినట్లయితే మన బేసిక్ కోర్ట్ హాల్లో కలర్ స్కీమ్ ఫర్నిచర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ప్లే స్కూల్లో వెళ్ళిన ఫీలింగే వస్తుంది. అక్కడ మన గోడల మీద బొమ్మలు కానివ్వండి, కార్టూన్ బొమ్మలు కానివ్వండి, రెగ్యులర్ డిఫరెంట్ కలర్ స్కూల్ నర్సరీ ఫర్నిచర్ లాగా ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చైల్డ్ అనే మన బాలుడు కానివ్వండి, బాలిక కానివ్వండి ఆల్రెడీ బాధితులు వాళ్ళు నిజం చెప్పకపోవచ్చు, భయం ఉండొచ్చు, వాళ్ళకి ఎటువంటి సంశయాలు ఉండొచ్చు. అటువంటి సిచ్యువేషన్ ఉండద్దు. కోర్టులో వాళ్ళు ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా నిజం చెప్పాలని ఎటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి నో ఎక్స్పోజర్ టు ది అక్యూజ్డ్. నార్మల్ క్రిమినల్ కేసులో అక్యూజ్డ్ ఎదురుగానే కంప్లైనెంట్ ఉంటారు, రోజు చూస్తుంటారు. కానీ ఇటువంటి కేసెస్లో నో ఎక్స్పోజర్, ఎటువంటి ఎక్స్పోజర్ ఉండదు, అక్యూజ్డ్ని చూసే ఛాన్సే ఉండదు. సో అక్యూజ్డ్ని పిల్లోడిని చూడడం కానివ్వండి, మన పిల్లోడిని అక్యూజ్డ్ నేరం మోపబడిన వ్యక్తిని చూసే ఛాన్సే ఉండదు, ఇవ్వరు. ఎందుకంటే భయపడియచ్చు, బెదిరింపులు ఉండొచ్చు, తనకి జరిగిన అన్యాయం తనకు గుర్తుకొచ్చేసి బెదిరిపోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండదు, ఎటువంటి ఐడెంటిటీ రివీల్ చెయ్యరు. మన ఎవరు చేశారో కంప్లైంట్ అది చెప్తారు, కానీ మళ్ళొకసారి ఆ క్యాండిడేట్ని ఈయన సమక్షంలో తీసుకురారు. నెక్స్ట్ వన్ ఈజ్ నో డిలే ఇన్ ప్రొసీడింగ్స్. మొత్తం ప్రొసీడింగ్స్ నార్మల్లీ కోర్ట్స్ అనేది చాలా మటుకు మనకి అపోహలు ఏముంటాయంటే, కోర్టులో ఒకసారి మ్యాటర్ వెళ్ళాక అది కొన్ని సంవత్సరాలు అయిపోతాయి, ఈ పిల్లోడు కాస్త పెద్దోడు అయిపోతాడు, సో ఎవ్రీథింగ్ విల్ గో. సో అటువంటి సిచ్యువేషన్ రావద్దని టైం లిమిట్స్ అనేది ఫిక్స్ చేశారు. నో డిలే ఇన్ ప్రొసీడింగ్స్ అండ్ ది ట్రయల్ షుడ్ ఫినిష్ విద్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 1 year. కంప్లైంట్ ఎప్పుడైతే అయ్యి వచ్చేసి కోర్టులోకి ఎప్పుడైతే మ్యాటర్ వెళ్తుందో అప్పటి నుంచి 1 year లోపట దిస్ మ్యాటర్ హ్యాస్ టు బి డిసైడెడ్. 1 year లోపట్నే చేసేయాలి. ఎందుకంటే ఎక్కువ లేట్ అవుతున్న కొద్దీ దాంట్లో సివియారిటీ అనేది వెళ్ళిపోతుంది, సీరియస్నెస్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరైతే విక్టిమ్ ఉందో విక్టిమ్ పదే బిక్కుమని బతకాల్సి వస్తుంది. సో ది ఎంటైర్ ట్రయల్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ది పీరియడ్ ఆఫ్ 1 year. So this is the role of special courts to ensure child friendly atmosphere, to ensure that there is no exposure of the child. Next one is there should not be any kind of delay in the proceedings. Day to day basis మీద కేసెస్ కూడా నడుపుతారు. సో 1 year లోపట మొత్తం కేసు అనేది ఒక కొలిక్కి తీసుకొచ్చి తీర్పు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేట్ అయితే న్యాయం జరగలేనట్టే. నెక్స్ట్, there are certain myths and facts about this particular enactment. కొన్ని అపోహలు నిజాలు అనేవి చాలా మట్టుకున్నాయి సొసైటీలో. వన్ సచ్ కైండ్ ఆఫ్ మిత్, ఒక అపోహ ఏంటంటే దీంట్లో ఓన్లీ అమ్మాయిలకే ప్రొటెక్షన్ ఉంటుంది అని. అది కాదు. రియాలిటీ ఏంటంటే చైల్డ్ అంటే ఎనీ పర్సన్ బిలో 18 years ఆఫ్ ఏజ్. సో బిలో 18 years ఆఫ్ ఏజ్ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ట్రాన్స్జెండర్ చిల్డ్రన్ కూడా కావచ్చు. సో ఇక్కడ అమ్మాయే ఉండాలని ఎక్కడ లేదు. చాలా మటుకు అంటారు పాక్సో చట్టం అంటే చైల్డ్ రేప్ అమ్మాయియే విక్టిమ్ ఉండొచ్చు, అబ్బాయి కూడా ఉండొచ్చు, ట్రాన్స్జెండర్ కూడా ఉండొచ్చు. సో నార్మల్ అపోహ ఏంటంటే ఇది అమ్మాయిలకే వర్తిస్తుంది, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి. బిలో 18 years ఆఫ్ ఏజ్ ఎవరైనా, ఒక చైల్డ్ బిలో 18 years ఎవరైనా వాళ్ళకి అప్లై అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. సో దిస్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జెండర్ న్యూట్రల్ లా. ఇక్కడ మన అబ్బాయి అమ్మాయి ట్రాన్స్జెండర్ అనే తేడా లేవు కాబట్టి దీన్ని జెండర్ న్యూట్రల్ లా అని అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ఓన్లీ సర్టన్ యాక్ట్స్ ఆర్ కవర్డ్. సో కొన్ని అఫెన్సెస్ దీని కిందికి వస్తుంది, కొన్ని జనరల్ క్రిమినల్ లా కిందికి వస్తుంది అనేది లేదు. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్, లైంగిక నేరాలు ఏవైతే ఉన్నాయో ఏ ఫామ్లో ఉన్నా కానివ్వండి, చిన్నపిల్లలకి సంబంధించిందైతే పాక్సో చట్టమే. సో చిన్నపిల్లలకి కొన్ని ఉన్నాయి. ఇటువంటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ నార్మల్లీ పబ్లిక్ ఏం చేస్తుందంటే ఏదో ఒక తెలిసిన వాళ్ళ కేసులలో జరిగింది, ఈ కేసులో వదిలే. ఒక కేసులో ఒక నేరస్తుడు ఒక పని చేశాడు, అది కోర్టు దాన్ని నేరం అనలేదు, అయితే ఇటువంటి నేరాలు మనకు కవర్ కావు అనేది అపోహ అనేది పబ్లిక్లో చాలా ఎక్కువ ఉంది. అట్లా కాదు. ఎటువంటి లైంగిక దాడులు కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి మనకి పాక్సో చట్టం కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ కేసెస్ డ్రాగ్ ఆన్ ఫర్ ఇయర్స్. సో ఇది ది మోస్ట్ కామన్ అపోహ ఏంటంటే సంవత్సరాల తరబడి కేసు నడుస్తూనే ఉంటుంది, వాయిదాల మీద వాయిదా. సో నార్మల్ కేసెస్లో జరుగుతుండొచ్చేమో కానీ
when it comes to POCSO cases or cases registered under the POCSO, that kind of situations will not go on. So time limits ఉన్నాయి within 1 year. Then child's identity can be disclosed. అప్పుడప్పుడు కొన్ని అపోహలు ఏమని అంటారంటే చిన్నపిల్లల ఐడెంటిటీ చెప్పేస్తారు, వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తారు. సో అటువంటిది ఏమీ జరగదు. అట్ మోస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. కేసు రిపోర్టింగ్ అయ్యేటప్పుడు కూడా కేసు రిపోర్టింగ్ ఇప్పుడు మనకి ప్రతి కేసు ఏవైతే ఉన్నాయో కోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో కూడా పేరు అనేది పేరు బదులు XYZ ABC అని పెడతారు. కేసు నెంబర్ ఉంటుంది XYZ వర్సెస్ సో అండ్ సో అని ఉంటుంది. సో ఇక్కడ ఐడెంటిటీ ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్లో రివీల్ చేయరు. చాలామంది అనుకుంటారు కోర్టులో వెళ్ళినప్పుడు మన పబ్లిక్ అయిపోతుంది, పరువు బజార్న పడుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండవు. దెన్ కాల్ టు యాక్షన్. మనం చేయాల్సిన పని ఇక్కడ ఏంటంటే ఈ అఫెన్సెస్ రిలేటెడ్ అవగాహన అనేది పబ్లిక్లో పెంచాలి. నాట్ ఓన్లీ ఫర్ ది అడల్ట్స్ బట్ ఆల్సో ఫర్ ది చిల్డ్రన్. చైల్డ్ ఫ్రెండ్లీ రిపోర్టింగ్ ఉండాలి. ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలంటే ఎక్కడైతే చైల్డ్ ఫ్రీగా ఓపెన్గా చెప్పగలుగుతారు. సో సమ్టైమ్స్ మనము కొన్ని కేసెస్లో ఏం చూసామంటే చైల్డ్ హ్యాస్ బీన్ రిపోర్టింగ్ దిస్ ఇన్సిడెంట్స్, ఇటువంటివి నాతోని జరుగుతున్నాయని పేరెంట్స్కి చెప్పగానే పేరెంట్స్ మన నోరు మూసుకొని ఉండు, నువ్వేం పట్టించుకోకు అటువంటివి అని అంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో తను ఎవరికి చెప్పుకోలేక వేరే వాళ్ళకి చెప్పొద్దు, మన పరువు వెళ్తుంది, ఇటువంటి మాటలు చెప్తారు. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి చెప్పరు. దానివల్ల ఆ బాధ అనేది వాళ్ళ మెంటల్ స్టేటస్కి ఎఫెక్ట్ అయ్యి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళు they will become a potential criminal themselves. వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున ఒక క్రిమినల్ బిహేవియర్ రావచ్చు, యాంటీ సోషల్ బిహేవియర్ కావచ్చు. సో సమ్టైమ్స్ వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళ బిహేవియర్తో తెలుసుకోవాల్సి వస్తుంది. మన అట్లీస్ట్ ఒక 10-12 ఇయర్స్ నుంచి అయితే మనకి వాళ్ళు ఈజీగా మాట్లాడగలుగుతారు, పేరెంట్స్తోని వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో 4 ఇయర్స్ 5 ఇయర్స్ అబ్బాయి అమ్మాయి ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, ఏం చెప్పలేరు, కానీ వాళ్ళ బిహేవియర్ని నోటీస్ చేస్తారు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ బిహేవియర్ మనం నోటీస్ చేసుకొని వాళ్ళకి ఫ్రీగా వాళ్ళతో మాట్లాడి ఎటువంటి భయం లేకుండా వాళ్ళు చెప్పేటట్టు మనం చూసుకోవాలి. మన ఫ్రెండ్లీ రిపోర్టింగ్ అనేది ఉండాలి. టీచర్స్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు స్కూల్లో వాచ్మెన్ ఇటువంటి చర్యలు చేశారని టీచర్స్కి చెప్తే లైట్ తీసుకోవడం కానివ్వండి, పిల్లోడిని పనిష్ చేయడం కానీ, బెదిరించడం ఎటువంటిది చేయొద్దు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ సైకాలజీ మీద ఇది ఒక మచ్చలాగా పడితే పెద్దగా అయినాక కూడా వాళ్ళని ఏమీ చేయలేం మనం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేట్ ది చిల్డ్రన్ అబౌట్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. స్కూల్లో కూడా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది అవగాహన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ నార్మల్లీ గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంది, ఎప్పుడు ఎలా ఎవరు ముట్టచ్చు, ఎవరు ఎటువంటి మాటలు అనవచ్చు. సో ఇటువంటిది అనేది ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ చాలా మటుకు జరుగుతున్నాయి. సో మనకి ఇంటర్నెట్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఇటువంటివి ఎందుకు చేయాలంటే ఎప్పుడు ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టంలో ఉన్న నేరాలు కాకుండా మనం ప్రివెన్షన్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒకవేళ ఏం లేదు ప్రివెన్షన్ కాకుండా కానివ్వండి తర్వాత మనము కరెక్ట్గా చేద్దాం అనేది కాదు, ఎందుకంటే డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి. సో టు అవాయిడ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్, హౌ కెన్ యూ ప్రివెంట్, ఎట్లా నిర్మూలించగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి చర్యలు కాకుండా చూసుకోవాలి. అవేర్నెస్ ఉంటే ఇటువంటి చర్యలు అనేవి జరగవు. దెన్ ఇన్ కంక్లూజన్ వీ హ్యావ్ టు సీ దట్ POCSO Act not only tries to penalize the wrongdoer, but it speaks about the protection, prevention and empowerment. సో POCSO Act అనేది నేరస్తుల్ని పనిష్ చేయడమే కాకుండా పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం, ఇటువంటి నేరాలు జరగకుండా ఆపడం, అదే కాకుండా ఎంపవర్మెంట్, పిల్లలకు ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ కానివ్వండి, ఒక సెన్స్ ఆఫ్ అథారిటీ కానివ్వండి టు కంప్లైంట్, వాళ్ళ మీద జరిగిన దాడుల పట్ల ఎటువంటి భయం లేకుండా చెప్పగలగాలి. సో దానికోసం అనేది ఎంపవర్మెంట్ ఆస్పెక్ట్ అనేది ఉంది. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ చైల్డ్ ఫీల్స్ సేఫ్ అండ్ హర్డ్. చైల్డ్ సేఫ్టీ ఉంటే మాత్రం చాలదు, తను చెప్పేది కూడా మనం వినిపించుకోవాలి. సో మనం మన చిల్డ్రన్ని, మన పిల్లల్ని, తెలిసిన వాళ్ళని అందరినీ బాగా చూసుకుంటున్నామని కాదు, వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి. సో ఒక సింగిల్ డైరెక్షన్లో మనం వాళ్ళతోనే మాట్లాడుతున్నాం, వాళ్ళు మనదే వినాలే, వాళ్ళది మనం వినమా అనేది ఉండద్దు. ఎందుకంటే
అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లుంటాయంటే వాళ్ళు పదే చెప్తుంటారు, పేరెంట్స్ వాళ్ళు పట్టించుకోరు, తర్వాత ఏదైనా ఇంకో పెద్ద ఇన్సిడెంట్ అయిపోతుంది. అప్పుడు దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అప్పుడు మనం రిటర్న్ కాలేము అటువంటి పొజిషన్లో. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ. చిల్డ్రన్ బిలాంగ్ టు ది ఎంటైర్ సొసైటీ. రేపు పొద్దున భారతదేశ భవిష్యత్తే వీళ్ళు. అటువంటి వాళ్ళది ఈరోజు పాస్ట్ మనం డిస్ట్రాయ్ చేస్తే, సెక్షువల్ అఫెన్సెస్ అటువంటి హీనియస్ అఫెన్స్ని, మన రాంగ్ డూవర్స్ని, ఈరోజు ఒక పిల్లోడితో జరిగి ఉండొచ్చు, రేపొద్దున 10 మందితో కూడా జరిగి ఉండొచ్చు. సో టైంకి రిపోర్ట్ చేస్తే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి, న్యాయం జరుగుతుంది. So here we have seen that the primary aim of the POCSO Act is to ensure protection, prevention and empowerment. సో ప్రొటెక్ట్ చేయాలి, నిర్మూలించాలి, అట్ ది సేమ్ టైం ఎంపవర్మెంట్, ఒక చైల్డ్కి ఒక వాయిస్ అనేది ఉంది అనేది మనం నిరూపించాలి. సో దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ది లా. So this concludes our presentation on the crucial topic of Prevention of Children from Sexual Offences Act of 2012.